విశాఖపట్నంలో హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాసి పెట్టుంటే నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవుతారని అన్నారు. సింహాచలంలోని లక్ష్మీ నరసింహస్వామిని అనిత దర్శించుకున్న అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల నిధులు తీసుకొచ్చిందన్నారు. దావోస్ పర్యటనలో చంద్రబాబు, లోకేష్ మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తారన్నారు. చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎన్డీఏ గవర్నమెంట్ ని చూసి పెట్టుబడులు రావడం అనేది ఎలా ఉన్నదో మీరు అందరూ చూస్తున్నారు. ఎందుకంటే నా నియోజకవర్గంలోనే ఈరోజు ఆర్సిమిటల్ కానీ, బల్క్ డ్రగ్ పార్క్ కానీ, పక్కన ఎల్మస్టిన్ నియోజకవర్గంలోని గ్రీన్ జోన్ కానీ, మనకి ఎన్టీపీసీ ఎన్ని వచ్చినాయో మనందరికీ కూడా తెలుసు. ఇవే కాకుండా జనరల్ గా మనకి గూగుల్ వాళ్ళది కానీ, మనకి కంపల్సరీగా వచ్చే అంటే ఓవరాల్ గా పెట్టుబడులు వెళ్ళవనుకోండి. ఈ రోజు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి ఆ ప్లాట్ఫామ్ లో కూడా ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా ప్రసంగించున్నారు. అది ఒక మంచి అవకాశం కింద భావించాలి. ఇంతకు ముందు దావోస్ పర్యటన అంటే చలి ఎక్కువ ఉంటుంది అని చెప్పుకునే సందర్భాల నుంచి, మంత్రుల నుంచి ఈరోజు దావోస్ పర్యటన అంటే ఎన్ని కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చామని గర్వంగా తలెత్తుకుని తిరిగి వచ్చి ప్రెస్ మీట్లు చెప్పుకునే స్థాయికి ఈ రోజు వచ్చిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా ఎవ్రీవేర్ ఎక్కడ కూడా మేము టాలరేట్ చేయట్లేదండి. కొకైన్ కానీ, గాంజా కానీ, డ్రగ్స్ కానీ ఏ విషయాన్ని కూడా టాలరేట్ చేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 6 months లో విపరీతంగా మేము పట్టుకుంటున్నాము. వాటి అన్నింటినీ కూడా కేసులు రీసెంట్ గా చూస్తే పీడీ యాక్ట్ కూడా పెట్టాము. ఈ గంజా స్మగ్లింగ్స్ ఎవరు చేస్తున్నారు, గంజా తీసుకున్న వాళ్ళ మీద కూడా యాక్ట్లు కూడా పెట్టే పరిస్థితి, పీడీ యాక్ట్ కూడా పెట్టే పరిస్థితి. మీద రాసి పెట్టింది ఎవరు కూడా తీయలేదు. ఆయన రాసి పెట్టిందేమో